హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చాలా వీడియోస్ మాట్లాడుకున్నామండి. మనీ అట్రాక్షన్కి సంబంధించి మెయిన్ మీ ఎనర్జీ అసలు అబండెన్స్ దేశాలు దాటి వెళ్ళిపోతుంది. అవును. ఎంతమంది సార్, ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు ఇప్పుడు దేశాలు దాటిన వాళ్ళు? ఎస్, లాస్ట్ టైం మనం సార్ యాక్చువల్లీ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే బ్యాచ్కి మనం దేశాలు దాటి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ టైం మనం 10 కంట్రీస్లో మాట్లాడాం. రీసెంట్గా ఈరోజు స్టార్ట్ చేసిన 28th స్టార్ట్ చేసిన బ్యాచ్. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఈరోజు నేను సీక్రెట్ చెప్పబోయే ముందు నౌ అవర్ క్లయింట్స్ ఆర్ ఇన్ 10 టోటల్ అంత ముందు 10 కంట్రీస్ ఉండే సార్, ఇప్పుడు 12 కంట్రీస్లో ఉన్నారు. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో 12 కంట్రీస్, చాలా వెల్ క్వాలిఫైడ్ పీపుల్ వస్తున్నారండి. టాప్ మోస్ట్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు వస్తున్నారు. ఒకసారి చూద్దాం సార్. లాస్ట్ బ్యాచ్ మనం 10 డెఫినెట్గా కెనడా, జాగ్రత్తగా చూడండి అందరూ కూడా, నేను ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. కెనడా, లండన్, దుబాయ్, యుఎస్. ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కువ మనకి క్లయింట్స్ యుఎస్ నుంచి ఉన్నారండి. సో ఆస్ట్రేలియా, ఇటలీ, ఇవి టోటల్ 6 కంట్రీస్. అండ్ దాని తర్వాత కువైట్, మొన్నటి వరకు మాట్లాడాం, మలావి, సౌత్ ఆఫ్రికా అండ్ టర్కీ, కువైట్. దాని తర్వాత మన రీసెంట్గా 10th కంట్రీ సింగపూర్ అండి. అండ్ ఇప్పుడు 2 more కంట్రీస్. జాగ్రత్తగా చూడండి, నేను ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. ఎందుకంటే డౌట్ ఇష్యూలు కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం ప్రూఫ్తో సహా పెడుతున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎనర్జీని బేస్ చేసుకుని ఎక్కడెక్కడికో ఎలా వెళ్ళిపోవచ్చు అంటే, అండ్ 11th కంట్రీ జర్మనీ. ఈరోజే మనకి యాడ్ అయ్యారండి, ఈరోజు మార్నింగ్ దాంట్లో జర్మనీ. అండ్ 1 more ఫ్రమ్ ఫిన్లాండ్. సో చాలామంది నంబర్, అందుకని మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. చాట్ బాక్స్లో నేను అడుగుతాను ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. సో ఫ్రమ్ జర్మనీ అండ్ ఫిన్లాండ్ అండి. సో పేరు కూడా చెప్తున్నాను, తేజేశ్వర గారు ఫ్రమ్ ఫిన్లాండ్, కిరణ్ గారు ఫ్రమ్ జర్మనీ అండి. సో టోటల్ 12 కంట్రీస్. ఎనీవేస్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, మీకు కూడా. ఎందుకంటే ప్రతి వీడియోలో యూఆర్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో సార్. థ్యాంక్స్ టు ద ఆడియన్స్, థ్యాంక్స్ టు యూ అండి. అండ్ మీ అందరికీ కూడా చాలా స్పెషల్ థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ని చాలా ఆదరించి విపరీతంగా స్ప్రెడ్ చేస్తూ ప్రతి వీడియోస్లో కూడా చాలామంది షేర్ చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో, మై స్పెషల్ గ్రాటిట్యూడ్ టు యూ. అండ్ అయితే సార్, ఈరోజు నేను చెప్పబోయే 1 more సీక్రెట్ అంటే, ఆకర్షణ సిద్ధాంతంలో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని చెప్తాం. అయితే హ్యాపీలో చాలామంది ఆ వైని పట్టుకుంటారు. వై, ఎందుకు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. నేనేమంటానంటే, మీరు హ్యాపీగా ఉండాలంటే దెర్ ఈస్ అ 1 powerful కాన్సెప్ట్ కాల్డ్ న్యూరో సైన్స్ కాన్సెప్ట్. ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇవ్వబోతున్నానండి. అదే ఏంటంటే, ఆ టెక్నిక్ ఇచ్చే ముందు అసలు ఎందుకు హ్యాపీగా ఉండాలంటే, మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థము పరమార్థము ఆనందమే అని ఎవరు చెప్పారంటే, ఒక గొప్ప మహామేధావి సో అరిస్టాటిల్ చెప్పారండి. అరిస్టాటిల్ ఏం చెప్పారంటే, తన శిష్యులకి మీ అందరూ ప్రజలకి బాగా చెప్పాల్సింది ఏంటంటే, ఆనందంగా ఉండమని చెప్పాలి. అయితే ఆనందంగా ఎలా ఉండాలనేది ఈ రోజుల్లో 21st centuryలో సో చాలామందికి ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆనందంగా ఉండడానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే హ్యాపీ హ్యాట్ టెక్నిక్ అని ఒకటి ఉంటుందండి. హ్యాపీ హ్యాట్. సో మీరు అక్కడ సింబల్ కూడా ఏంటంటే చూస్తే హ్యాపీ సింబల్ ఉంది. సో మీరు ఏం చేయాలంటే, ఈ ఒక హ్యాట్ కొనుక్కొని, ఇలాంటి సింబల్ ఉన్న కానీ లేదా సింబల్ మనం తయారు చేసుకోవచ్చు, పెట్టుకొని రోజు ఒక పర్టికులర్ టైంలో అది వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉన్న టైంలో ఈ హ్యాట్ పెట్టుకొని వాళ్ళ జీవితంలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తెచ్చుకోవాలండి. ఓకే, హ్యాపీయెస్ట్ మూమెంట్స్. లాస్ట్ టైం నా దగ్గర ఒక ఆవిడ వచ్చారు. అమ్మ, మీరు ఆవిడేమన్నారంటే, సార్ నా జీవితంలో ఏవి అసలు సంతోషమైన మూమెంట్స్ లేవన్నారు. అవునా మేడం అని అన్నాను. ఏం చేస్తుంటారంటే, గవర్నమెంట్ టీచర్. అవునా అండి, మరి మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు ఏడ్చారా? లేదే. అవును సార్, బాగానే సంతోషం. ఓహో మేడం, మీకు పెళ్ళయిందని? పెళ్ళయింది సార్. ఓకే, పెళ్ళైనప్పుడు ఎప్పుడైనా ఏడ్చారా? లేదు సార్. అంటే హ్యాపీగా ఉన్నారంటే, ఫస్ట్ జాబ్ వచ్చింది, హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ నాకేం చెప్పారు, నా జీవితంలో ఏ సంతోషకరమైన హ్యాపీ మూమెంట్స్ లేవు అన్వర్ గారు అని అన్నారు. సో చాలామంది అండి వాళ్ళ జీవితంలో ఉన్న ఆనందకరమైన విషయాలు మర్చిపోతున్నారు. సో నేను సైకాలజిస్ట్గా యాజ్ అ మోటివేషన్ స్పీకర్ నేను చేసింటే, సరే జాబ్ వచ్చింది కదా, హ్యాపీగా ఉన్నారు కదా, అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను సార్. ఓకే, ఒకటి. మీరు నాకేం లేవన్నారు కదా, పెళ్ళైనప్పుడు ఏడుస్తూ పెళ్లి చేసుకున్నారా? లేదు. సో రెండోది. అండ్ మూడోదండి, దాని తర్వాత మేడం మీకు పిల్లలు పుట్టారా? ఇద్దరు. ఓహో, మరి బాబు పుట్టినప్పుడు ఏడుస్తూ ఎత్తుకున్నారా? చాలా సంతోషంగా ఎత్తుకున్నారు కదా? అవును సార్. అంటే 3 కదండి అని అంటే చాలా కౌంట్ చేస్తుంటే చాలామంది జీవితంలో ఆవిడకి నేను ఈ టెక్నిక్ చెప్పాను అనమాట. ఆవిడకి ఏం చెప్పానంటే, కరెక్ట్గా 21 రోజులు కానీ దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ హ్యాపీ హార్ట్ టెక్నిక్ చాలా సంతోషంగా ఉంటారండి. సంతోషంగా ఉన్న వాళ్ళు అన్ని మేనిఫెస్టేషన్స్ ఫాస్ట్గా అయిపోతాయి. సో అయితే ఈ హ్యాట్ టెక్నిక్ పెట్టుకుని రోజు ఒక పర్టికులర్ టైంలో తల మీద పెట్టుకుని అద్దం ముందు ప్రాక్టీస్ చేయాలి. మిర్రర్ ముందు ఏం చేయాలంటే, మీ జీవితంలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని ఒక 10 విషయాలు గుర్తెచ్చుకోవాలండి. అలా 21 రోజులు రెగ్యులర్గా తెచ్చుకోవడం వల్ల బ్రెయిన్లో హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయండి. ఆ హ్యాపీ కెమికల్సే
డోస్ అంటాం. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్. సో ఇవి రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా అయిపోతుందండి. నెగిటివ్ పీపుల్ వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు, అంతా మంచి జరుగుతుంది అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, నేను మళ్ళీ చెప్తున్నాండి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఎప్పుడో బంగారాన్ని పట్టుకుంటాం, తెలిసిన వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారమే, అంత అద్భుతంగా ఉంటుంది. దీన్నే హ్యాపీ హ్యాట్ టెక్నిక్ అంటారు. సో ఈరోజు నుంచి ఒక హ్యాట్ కొనుక్కొని 21 days దీన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటారండి. నేను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారండి, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటారు, వాళ్ళ పనే అదే. కొంతమంది ఎలా ఉంటారంటే ఇంకా ప్రతిదానికి ఏదో ఒక రీజన్ కావాలి కొట్టుకోవడానికి. అలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇద్దరికి ఏం చెప్పంటే 2 హ్యాట్లు కొనుక్కోండి, మీ భార్యాభర్తలు ఇద్దరు 2 హ్యాట్లు కొనుక్కోండి. సో రోజు ఇలాంటి పెట్టుకొని ప్రాక్టీస్ చేయమని చెప్పాను. మీ ఇద్దరు జీవితంలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏం గుర్తించుకోమని చెప్పాను అనమాట. సో అలా 21 రోజులు చేసేసరికి 22వ రోజు నుంచి ఏమైందంటే వాళ్ళు కొట్టుకోవడం మానేశారండి. సో ఎందుకంటే కొంతమంది అండి ఎవరైతే కొట్టుకుంటారో వాళ్ళు ఎప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రిచర్డ్ బ్రాన్సన్ 1,00,000 కోట్లు సంపాదించాడు. రిచర్డ్ బ్రాన్సన్ 1,00,000 కోట్లు. ఎలాన్ మాస్క్కి మెంటార్గా చేస్తున్నాడు. ఎలాన్ మాస్క్కి, బిల్ గేట్స్కి మెంటార్ వారన్ బఫెట్, ఎలాన్ మాస్క్కి మెంటార్ రిచర్డ్ బ్రాన్సన్. 1,00,000 కోట్లు సంపాదించుంటాడు. అతను ఏం చెప్పాడంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉంటారని రిచర్డ్ బ్రాన్సన్కి అడిగారటండి. అడిగితే అతను ఏం చెప్పాడంటే నా జీవితంలో నేను ఎప్పుడు హ్యాపీయెస్ట్గా జరిగిన మూమెంట్స్ మాత్రమే గుర్తించుకుంటాను, సాడ్ మూమెంట్స్ అసలు డిలీట్ చేసేస్తాను అని చెప్పాడండి. అసలు చూడండి ఎంత అద్భుతమైన ఇదో అంటే 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి ఎంత హ్యాపీగా ఉన్న రీజన్ అంటే మీ జీవితంలో కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటే రాసుకొని హ్యాపీ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే చాలా సంతోషంగా ఉంటారండి. అయితే ఇంకా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటే కంపారిజన్ మానేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే కంపారిజన్. సో నేను కంపారిజన్ చేయడం వల్ల అంటే నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా కంపారిజన్ 2 రకాలండి, పాజిటివ్ కంపారిజన్, నెగిటివ్ కంపారిజన్. ఒక అతను నా దగ్గర పొట్టిగా ఉన్న అతను వచ్చాడు. సార్ నన్ను అందరూ పొట్టి అంటున్నారంటే నేనేమన్నా తెలిసిందే, హే నువ్వు చాలా గొప్పోడు అన్నాను. ఏంటి సార్ పొట్టుకుంటానంటే గొప్పోడు అంటారు ఏంటి అంటే నేనేమన్నా తెలుసాను, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు, ఎవరైనా నీ దగ్గర మాట్లాడేటప్పుడు తల దించుకొని మాట్లాడాలి, నువ్వు తల ఎత్తుకొని మాట్లాడాలన్నానండి. అంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పేసి గబగబా స్కూల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర పొట్టెని పిల్ల అన్నాడు అంటే వాళ్ళట ఎరా పొట్టెట చూసావా నువ్వు నా దగ్గర తల దించుకొని మాట్లాడుతావు, నేను నీ దగ్గర తల ఎత్తుకొని మాట్లాడుతున్నాను అన్నట్టండి. అంటే దీన్నే నెగిటివ్లో కూడా పాజిటివ్ చూడటం అంటే. సో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలోనే పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకంటే ఒక కుండ అమృతంలో ఒక చుక్క విషం కూడా విషం అయిపోతుందండి. నేను చెప్పేది అంటే జీవితంలో ఒక్క నెగిటివ్ థాట్ని కూడా మీరు రానివ్వకుండా ఉండాలి, జాగ్రత్త పడాలండి. ఈ విధంగా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో ఏది లేకపోయినా కూడా దాన్ని పాజిటివ్గా చూడాలన్నమాట. సో దాని తర్వాత అండి ఒక విషయం చెప్తాను, ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఒక స్టోరీ చెప్తాను, ఎక్సలెంట్ స్టోరీ. ఒక గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక అతను వచ్చారట, ఒక రాజు వచ్చి అడిగారట, అంటే స్వామి నేను బాగా డబ్బు సంపాదించాలంటే అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే, చూడు అగో ఎదురుగా కొండ ఉంది కదా, ఆ కొండ నువ్వు లోనికి వెళ్తే ఒక 10 అడుగులు వెళ్తే నీకు ఒక బంగారు నిధి దొరుకుతుంది, 20 అడుగులు లోనికి వెళ్తే ఇంకా బంగారు నిధి, అలా 30 అడుగులు వెళ్తే నీకు ఇంకా బంగారు నిధి దొరుకుతుంది. అంటే అతను వెళ్ళాడు 10 అడుగులకి పెద్ద బంగారు నిధి దొరికింది. తర్వాత ఇంకో 10 అడుగులు వెళ్తే అలా బంగారు నిధి దొరుకుతూనే ఉంది. అయితే ఇప్పుడు రాజుకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఏమని వచ్చింది, గౌతమ్ బుద్ధుడు నాకు చెప్పాడు కదా ఇక్కడ నిధి ఉందని, అతను ఎందుకు వెళ్ళలేదు అనేసి డౌట్ వచ్చిందనమాట. సో నిధంతా దొరికిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుని, స్వామి నాకు డౌట్గా ఉంది, మీరు నాకు నిధి ఉందని మీరు చెప్పారు కానీ మీరెందుకు వెళ్ళలేదంటే, గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే, చూడు నాయన, బాహ్య ప్రపంచంలో నువ్వు గెలవాలంటే బాహ్య ప్రపంచంలో నువ్వు ట్రావెల్ చేయాలి, అంతర్ ప్రపంచంలో గెలవాలంటే నువ్వు బాహ్యంగా ట్రావెల్ చేసావు, నేను అంతంగా ట్రావెల్ చేస్తున్నాను, మైండ్లో నన్ను నేను తెలుసుకుంటున్నాను, అక్కడ నువ్వేముందో తెలుసుకోవాలనుకుంటున్నావు బాహ్య ప్రపంచంలో, కానీ మైండ్లోకి ట్రావెల్ చేస్తే నువ్వేంటో నీ శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది అదండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ పవర్స్ ఏంటో తెలుసుకోండి, జీలో ఉన్న జీనియస్ని బయటకు తెలియదు. నేను కూడా చెప్పాను, ఆల్బర్ట్ ఐన్స్టీన్ జీనియస్ ఎందుకు అయ్యాడంటే క్యూరియస్ అది. సో చాలామంది ఎలా ఉన్నారంటే ఏం తెలుసుకున్నారు, అన్నీ నాకు తెలుసు, ఐ నో దట్ అని ఎవరైతే అంటారో అయిపోయినట్టే. చాలామంది ఏంటంటే జాబ్ వచ్చిందా అన్నీ మనకు తెలుసు అంటారండి. సో దయచేసి మీరు మైండ్లోకి ట్రావెల్ చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలండి. సో ఈ విధంగా మనం సంతోషంగా ఉన్నాం, ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో అయితే చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది? సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలామంది కరోనా చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024
జనవరి 21 నుంచి జరగబోయే ఒక బ్యాచ్కి 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక డబ్బు, ఒక అయస్కాంత్, ఒక ఏటీఎంలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అండి ఆ 1 మంత్ ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు. మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా 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 గుర్తుపెట్టుకోండి, ఎలా అలా 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 వెళ్ళిపోతారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు. 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి. మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, 2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. వెరీ ఎనర్జెటిక్ అదేనండి మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి, లేదంటే కంటెంట్ కానివ్వండి, వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో ఎనర్జెటిక్గా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే 21st స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది జనవరి 21 జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని. ఆయన 21 జరిగేటువంటిది. ఎందుకంటే 24లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.